నమస్తే. ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఏపీ జన్ జడ్వార్ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రెండవ రోజు రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి అంటూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి అని, నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలి అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ మాజీ డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి, మహిళా విభాగం మరియు కీలక నాయకులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అలాగే విద్యార్థులు మరియు నిరుద్యోగుల హక్కులు మరియు ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్న ఈ రిలే నిరాహార దీక్షను విజయవంతం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు మరియు పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన రాష్ట్రంలోని డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఈ మెగా డిఎస్సి అని చెప్పి మొత్తం కూడా ఈ కూటమి ప్రభుత్వం మోసమే చేసింది. ఎంతో మందికి చిరకాల కోరిక ఒక గవర్నమెంట్ టీచర్ అవ్వాలి, నలుగురికి విద్యను అందించాలి అని ఒక చిరకాల కోరికను కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటుంది. ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు సరికదా, కనీసం ఒక నైతిక బాధ్యత కూడా వహించట్లేదు ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఈ డిఎస్సిలోని ఎన్ని అవకతవకలు జరిగాయి అన్నది మనందరికీ తెలుసు, ఆఖరికి ఆ కూటమి ప్రభుత్వ నాయకులకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా కనీసం ఇంత ప్రశ్నిస్తున్నా సరే, ఇంత పిల్లల పక్షాన నించొని, దెంతి పిల్లల పక్షాన నించొని ఇంతలాగా ప్రశ్నిస్తున్నా సరే కనీసం కూటమి ప్రభుత్వం స్పందించట్లేదు. డిఎస్సి అనగానే ఒక టీచరు పిల్లలకి బాధ్యతగా చదువు చెప్పాలని చెప్పి ఎంతో మంది టెట్, అదే విధంగా తర్వాత డిఎస్సి కూడా ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ కూడా వెళ్ళిన పిల్లలు ఈ రోజు రిజెక్ట్ అయిపోయారు. కానీ ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారన్నది ఇప్పటికీ కూడా మెరిట్ లిస్ట్ అనేది బయట పెట్టలేదు. గతంలో ఎప్పుడూ లేని ఆనవాయితీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చింది. గతంలోని మెరిట్ లిస్ట్ అనేది కలెక్టరేట్ లోని బయట డిస్ప్లే బోర్డులో పెట్టేవారు. కానీ ఇప్పుడు ఏడాది అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మెరిట్ లిస్టు తెలుసుకునే పరిస్థితులు ఈ రోజు స్టూడెంట్స్ లేరా అనే దీనమైన స్థితిలో ఉన్నారా అనేది తలుచుకుంటేనే బాధేస్తుంది. ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయి, అదే విధంగా ఎంత ఈ ప్రపంచమే వాళ్ళ చేతిలో ఉంది అన్నట్టుగా, ఉద్యోగాలన్నీ మా చేతిలో ఉన్నాయి అన్నట్టుగా ప్రత్యేకంగా వాళ్ళకి ప్యాకాట బాగా వచ్చు అని చెప్పి ఒక జీవోని తీసుకొచ్చి స్పోర్ట్స్ కోటాలోకి ప్యాకాట యాడ్ చేయడము ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈ రోజు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. ప్యాకాట్ ఆడితే చాలు టీచర్ ఉద్యోగాలు వచ్చేస్తాయి, టకఫోర్ ఆడితే చాలు టీచర్లు అయిపోవచ్చు. నిజంగా పిల్లల భవిష్యత్తు టీచర్స్ మీదనే ఉండే విషయం కూడా మర్చిపోయి కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిన పరిపాలన ఈ రోజు అందిస్తుందన్నది ప్రజలందరికీ కూడా తెలియాలి. ఈ రోజు ఎక్కడ కష్టం ఉందో అక్కడ ఖచ్చితంగా వైసీపీ పార్టీ నించుంటుంది. జెన్సీ వెనకాతలు ఎప్పుడు కూడా వైసీపీ పార్టీ ఉంటుంది. మరి దాన్ని వాళ్ళందరినీ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని, వాళ్ళ తరపున కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు 6, 7, 8, 9 4 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్ష జరుగుతుంది. ఈ రోజు 7వ తారీఖున మన విజయనగరం నియోజకవర్గంలో తల్లులందరూ కూడా, మహిళలందరూ కూడా పిల్లల గురించి ఆలోచన చేసి ఎంతో మంది ఈ దీక్షలో పాల్గొంటున్న ప్రతి ఒక్క మహిళకి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పిల్లలకి కానీ, మహిళలకి కానీ, యువతరానికి కానీ వాళ్ళకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగాలు, వాళ్ళకి రావాల్సిన ప్రతి ఒక్క పథకము కూడా అమల్లోకి రావాలి. మెరిట్ లిస్ట్ అనేది తక్షణమే బయట పెట్టాలి. ఒకవేళ పెట్టలేని పరిస్థితిలో మీరు తప్పు చేశారని ఒప్పుకొని నారా లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలన్నది మా ప్రధాన డిమాండ్. సో మీడియా మిత్రుల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఒకటే మేము అడుగుతున్నాము, ఇవన్నీ కూడా, ఈ పథకాలన్నీ కూడా తక్షణమే అమల్లోకి తీసుకురావాలి, మెరిట్ లిస్ట్ అనేది తక్షణమే బయట పెట్టాలని కూడా కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో విద్యార్థులకి డిఎస్సిలో జరిగిన అన్యాయానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ విజయనగరం నియోజకవర్గం మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కొలగట్ల వీరభద్రస్వామి గారి సూచనల మేరకు ఈరోజు డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకి జంజీలకు మద్దతుగా ఇక్కడ ఒక తల్లులుగా, ఒక చెల్లెళ్ళుగా,
ఒక అక్క చెల్లెలుగా మేము అందరం కూడా వాళ్ళకి సంఘీభావంతో వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటానికి మేము ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నాం. ఈ రాష్ట్రంలో డిఎస్సి జరిగింది. డిఎస్సి జరిగింది ఎవరికి అయ్యానంటే లోకేష్కి మద్దతుదారులకి, కూటమి ప్రభుత్వం సానుభూతి పరులకి మాత్రమే డిఎస్సి ఉద్యోగాలు నియామకాలు జరిగాయి. చదువుకున్న ఉద్యోగస్తులు చదువుకున్న నిరుద్యోగికి న్యాయం ఏది జరిగింది? డిఎస్సిలో ఎక్కడి నుంచి అన్యాయం స్టార్ట్ అయిందంటే టెట్ కాడి నుంచే స్టార్ట్ అయింది. టెట్లో నార్మలైజేషను అని చెప్పి అక్కడ అన్యాయానికి చాలా మంది గురయ్యారు. అలాగే డిఎస్సిలోకి రాబోతప్పటికి జియో నెంబర్ 77 అమలు చేయక ఇక్కడ బీసీలందరూ కూడా నష్టపోయారు. ఇందులోని మహిళా కోటాలో కూడా ఈ 77 జీవో అమలు చేయక మహిళలు నష్టపోయారు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసి అందరూ కూడా నష్టపోయారు. ఈ నష్టాలకి అన్నిటికీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి మద్దతు తెలుపుతూ వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని అందరికీ పిలుపునిచ్చిన తర్వాత మేమందరం కూడా ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నాము. వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి న్యాయం జరిగేదాకా మేము లోకేష్ రాజీనామా చేసిన దాకా మేము ప్రతి కార్యక్రమంలోని పాల్గొని ఈ రాష్ట్రంలోని నిరుద్యోగులకైతేనేమి, రాష్ట్ర ప్రజలకైతేనేమి న్యాయం జరిగే వరకు ఏ విషయంలోనైనా మేము పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం.